దాంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో పప్పు ఎక్కువైంది, దీంట్లో దేని కొరకు పోరాటం చేస్తుంది? ఎందుకు అర్థమైతే లేదు? చిన్న విషయం ఇది. ఎందుకంటే ఇక్కడికి దాటిన తర్వాత దానికి సంబంధం అది ఈ సెల్లుకు బాడీకి కావలసిన ఆకలిని ఆ पदार्थम हमारा भूख मिटा रहा है या नहीं, ये उसके लिए इंपॉर्टेंट है। वो क्या है उससे कोई संबंध नहीं, उससे कोई संबंध, बस खाना अंदर गया और शरीर का भूख मिट रहा है या नहीं मिट रहा है, इतना शरीर देखता। तूने इसको क्या खिलाया, क्या पनीर खिलाया, क्या पप्पू खिलाया, उससे कोई संबंध। కానీ దేంతో గొడవ చేస్తాం? రెస్టారెంట్ కి వచ్చి, పారాడైస్ కి వచ్చి, లేకపోతే కృష్ణా తాజ్ కి వచ్చి తింటే ఇది టెస్ట్. ఎన్ని ఇచ్చినాం డబ్బులు? సింగిల్ బిర్యానీకి 1000 రూపాయలు ఇచ్చినాం. లేదా సింగిల్ బిర్యానీకి ఎంత ఇచ్చినాం? 1000 ఇచ్చిన తర్వాత టెస్ట్ ఎట్లా ఉండాలా? టెస్ట్ ఎట్లా ఉండాలి? ఏమేమి సప్ప సప్ప గొడవ దేనికి? టెస్ట్ కొరకు, ఆకలి కొరకు కాదు గొడవ, టెస్ట్ కొరకు. ప్రాబ్లం ఎవరిది? మన టంగ్ ప్రాబ్లం, మన టంగ్ ప్రాబ్లం. ఎందుకు ఇది ఒక టెస్ట్ అలవాటు పడ్డది, దీనికి ఇది నచ్చలేదు. ఆయన ప్రాబ్లం కాదు, అది రెస్టారెంట్ ప్రాబ్లం కాదు, మీ టంగ్ ప్రాబ్లం. అది దీనికి ఒక అలవాటు అయింది. దీనికి ఏమైంది? ఇది ఒక టెస్ట్ కి అలవాటు పడ్డది. అంతకంటే మించి టెస్ట్ కావాలంటే తగ్గద్ది, తగ్గే ప్రసక్తే లేదు. అదే తగ్గే ప్రసక్తే లేదు. సో మీకేమనిపిస్తుంది? గొడవ వాడు ఉప్పు, లేకపోతే నీరం, కారం, లేకపోతే ఇంకేదో నూనె, జీలకర్ర తక్కువ వేసింది ఆయన, ప్రాబ్లం అనిపిస్తాయి. అది దాని ప్రాబ్లం కాదు, అది దేని ప్రాబ్లం? ఈ టంగ్ ప్రాబ్లం. సమస్య దానిది కాదు, ఈ టంగ్. కేవలం ఈ టంగ్ కాదు, ఈ శరీరానికి మొత్తానికి ఇచ్చిపుచ్చుకున్నది లేదు. దాంతో ఏమైనా, అది ఎలాంటిదైనా శరీరానికి శరీరం ఏమనదు, ఈ టంగ్ గొడవ చేస్తాయి. నాకు టెస్ట్ కలగలేదు, నాకు ఇది నువ్వు చేసుకున్న అలవాటు కొన్ని సంవత్సరాల నుండి. మొక్కున్నది ఎవరిపై? గొడవ ఎవరితో పెట్టుకుంటున్నావు? రెస్టారెంట్ లో వెయిటర్ తోటి గొడవ. ఎందుకు అర్థం కాదు ఇది? ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రీట్ పైన ఉన్న పేదోళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బిర్యానీ తెలియదు. వాళ్ళకి బిర్యానీ వాళ్ళ దగ్గర అంత తినే అంత స్తోమత వాళ్ళకి ఏది దొరికితే అదే. ఒక రోజు కృష్ణా తాజ్కి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తినిపించింది. సో 10,000 పెట్టి మీరు తింటున్నారు, మీరు డైలీ తింటున్నారు, ఆ వ్యక్తి ఫస్ట్ టైం తింటారు. 10,000 పెట్టి ఇద్దరు కూర్చున్నారు, తింటున్నారు. దాంట్లో అయిన ఫీలింగ్ ఎట్లుంటుంది, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? फीलिंग मेरे मतलब अरे कल तो अच्छा खिला है, आज तो सब नमक कम है, हाँ उसमें तेल कम है, चिकन ज्यादा है, ये कम है, वो कम है, ये क्वांटिटी कम है, ज्यादा है అని ఏమైనా కంప్లైంట్ ఉంటాయా? ఎందుకు ఉండదు? సేమ్ ఫుడ్ కదా, సేవే మీ ఇద్దరు ముందు పెట్టాడు కదా, అదే ఫుడ్ షేర్ చేసిండు కదా ఇద్దరికి, ఒక దాంట్లో తీసుకొచ్చాడు. చేసుకుంటాం లేదా షేర్? बिरयानी कभी खाया नहीं, खाया शेयर करते नहीं, वो लेके आके पीसेस दो, फिर ये आधा आधा करते कि नहीं? సేమ్ బిర్యానీ ఇద్దరు పెట్టిండు, ఒకరేమవుతున్నాడు? స్వర్గం ఫీల్ అయ్యి ఏమనుకుంటున్నాడు? మయ్యాలనైతే స్వర్గమే. నేను హోటల్ ఏంటి, బిర్యానీ ఏంటి, దీని ప్రైస్ ఏంటి? 10,000. కేవలం ఒక సింగిల్ బిర్యానీ 10,000. ఆయనకైతే అలవాడు. నేనకెందుకు నచ్చుతున్నాయి? అర్థమే? ఫుడ్ ఒకటి. టంగ్ ప్రాబ్లం. ఎవరి టంగ్ ప్రాబ్లం? ఆయన టంగ్ ప్రాబ్లం.
మొత్తుకునేది ఎవరి పేరు? వేటర్ పైన. ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? మన టంగ్ లో. ఎవరితోటి కూడా పడుతున్నావు? వేటర్ తోటి కూడా. ఎందుకు అర్థమవుతుంది? వై? బికాస్ మన మైండ్ ఇవన్నీ విషయాలు చిన్నప్పటి నుండి చెంగుబట్టి, ఆ చెంగు పట్టడం మూలంగా చిన్న విషయం అన్నారు, గొడవలు ఎక్కువ. ఏడు వరకు పోతున్నది, కోర్టు కేసు వరకు పోతుంది. ఏడు వరకు పోతున్నది मुकदमा, तारीख पे तारीख फिर तारीख मिला, फिर तारीख मिला, फिर भी केस चल रहा है। क्यों चल रहा है? क्योंकि उसमें प्रॉब्लम नहीं है, ये इसमें प्रॉब्लम है। हमारे माइंड को जो जंग पकड़ा उसमें प्रॉब्लम। మన టంగ్, మన మైండ్ మనకు అర్థమైంది. ఎందుకు दान क्लीन जैसे प्रोग्राम बिल्कुल उसको कभी क्लीन करने का प्रोग्राम लगा? हमेशा ये बूट कैसा है, ये सूट कैसा है, मेरा हेयर स्टाइल कैसा है, मैं ये एंगल से कैसे, ये एंगल से कैसे, हाँ मेरा वॉच कितने का है, मेरे पास कौन सा फोन है, मेरे पास आईफोन है क्या आईपॉड है क्या एयरपॉड है, मेरे गले में कितना का चैन है, మన బ్రెస్లెట్ ఎంత, నా బనియాన్ ఏ కంపెనీది, నా బెల్ట్ ఏ కంపెనీది, నా పాకెట్ ఏ కంపెనీది, నా దగ్గర ఏం కార్ ఉన్నది, వీటిపైనే తెలుస్తుంది. మైండ్ ఎప్పుడు పట్టి, మైండ్ ఏమో జంగు, శరీరం ఏమో చకచక మెరుస్తున్నది. ఏమైంది? శరీరం ఏమో హైట్, వెయిట్, కలరు, మిల్లరు మొత్తం రితిక్ రోషన్, నడక, డాన్స్, రీల్స్ అన్ని. మైండ్ ఏమైంది? మైండ్కి ఏమో జంగు, మైండ్కి ఏమో జంగు. ఏది లేదు మీ దగ్గర, కలర్ లేదు, కులర్ లేదు. ఋషి మునులు, సన్యాసులు వాళ్ళ దగ్గర ఏముంటది? దగ్గర ఏముంటది? మైండ్. మనకెందుకు మైండ్ వైపు మన దృష్టి వల్ల ఇప్పటి వరకు? ఎందుకంటే మనం ఈ ఎక్స్టర్నల్ బాహ్య ప్రపంచానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాం కాబట్టి, बाहर की दुनिया को ज्यादा इंपॉर्टेंस दिए, इसलिए हमारे माइंड के ऊपर से ध्यान पूरा चले। ये बिल्डिंग इतना होना, इसके ऊपर दूसरा बिल्डिंग होना, ये होना, वो होना, ऐसा ये कलर का टीवी होना, इतना इंच का होना, ऐसा मोबाइल होना, ऐसा होना, वैसा होना। क्या हो गया पूरा? सब मैं एमएलए बनना, एमपी बनना, सीएम बनना, पीएम बनना, बस మైండ్ పట్టింది. మైండ్ ఏం పట్టింది? బూజు పట్టిన మైండ్ కు క్లియర్ విజన్ ఎక్కడ ఉంటుంది? వాస్తవం ఎట్లా తెలుస్తుంది? हाउ वी विल कम टू नो द रियलिटी? कैसे पता चलता? हाँ, कैसे पता चलता ये सब? जब हमारा माइंड क्लियर, आंखें नहीं, आंखें तो सबके क्लियर है, अंदर కనిపిస్తున్నా లేదా? నేను అందరికి అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే దానికంటే మంచి కూడా ఇంకోటి ఉన్నది, దట్ ఈస్ మైండ్. సో మైండ్ కళ్ళు ఓపెన్ అయితే, మైండ్ కళ్ళు ఓపెన్ అయినప్పుడు విజన్ విల్ బి క్లియర్. విజన్ విల్ బి, కారణం తెలిసిపోయింది, కథ కారణం అర్థమైపోయింది. ఇది ఎంత పెద్ద టాపిక్ ఇట్లా అయితే ఓకే, సారీ, లేకపోతే నా దగ్గర వెయ్యి ఉన్నాయి కావాలని క్యారీ ఆన్ నడు. ఓకే, ఉప్పు ఎక్కువ తక్కువ దట్స్ ఓకే. అప్పుడప్పుడు స్పూన్ ఎక్కువ పడవచ్చు, అప్పుడప్పుడు తక్కువ పడవచ్చు, పెద్ద ప్రాబ్లమా? ప్రపంచం ఆగిపోతుందా? సరే ఈయన పప్పులో ఉప్పు తక్కువ ఉన్నదని ప్రపంచం ఆగుతుందా? ఎందుకు కూడా పడుతున్నావు? దేనికి పంచాయతీ పెడుతున్నావు? టీ ఒక అరగంట లేట్ వస్తే ఏమన్నా ప్రాబ్లం? దేనికి గొడవ? దేనికి? మరి ఇవే మన గొడవలే ఉన్నాయి, ఇవే గొడవలు ఉన్నాయి. చలో 1 ఎకరం భూమి పంచడంలో అటు ఇటు అయింది, ఏమైతే
ఎకరం భూమి ఒక గజం అటు ఇటు అయింది ఏమైతుంది